నేను పికప్ చేసుకుంటాను. ఓకే. నా త్వర బాత్రూంలో పడిపోయాడా? నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావు? నా ఫోన్ ఇవ్వు. ఇది నీ దెబ్బ చూపించు. నీ పిల్లి వ్యాక్సినేటెడేనా? అవును, కానీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పేది విను, వ్యాక్సిన్ వేయించుకో. కానీ దానికి 1000 yuan కి పైగా అవుతుంది తెలుసా? అది నా 2 months పాకెట్ మనీ కంటే ఎక్కువ. నేనెందుకు వేస్ట్ చేస్తాను? నువ్వు చాలా చెడ్డవాడివి. నువ్వు నా అప్పు నుంచి తీసుకుని ఉండాల్సింది. మన ఇద్దరి గొడవలోకి మధ్యలో వెవేని ఎందుకు తీసుకొచ్చా? అప్పేంటి? మేము గ్రాడ్యుయేషన్ వీడియో తీస్తున్నప్పుడు వీడియో రికార్డర్ ని పగలగొట్టేశాము. మేం కాదు, అది నువ్వు మాత్రమే. నువ్వే పగలగొట్టావు. కానీ ఆ కాస్ట్ ని ఇద్దరే వాటా వేసుకున్నాం. తను నా వాటా కూడా ముందే కట్టేశాడు. అందుకే నేను తన పిల్లని చూసుకుంటూ తిరిగివ్వాలి. ఇంకా నువ్వెంత కట్టాలి? నేను 2000 yuan ఇచ్చేసాను. ఇంకా నేను 3000 yuan ఇవ్వాలి. నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి, వాటితో తన అప్పు తీర్చేసే. వద్దు వేవే. ఇక చాలు నాకు నీ డబ్బుతో. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? అది మనకెందుకు? ముందు వ్యాక్సిన్ వేయించుకుందాం. పద పద. వద్దు వేవే, ప్లీజ్ వద్దు. నాకు వేవే, నేను చూసింది నిజమేనా? ఇది వ్యాక్సిన్ మాత్రమేగా. మాస్టర్ ఎందుకు రమ్మన్నా? మాస్టర్ కావగోని చూడకపోతే బాగుండు. నేను నేను వ్యాక్సిన్ కి వెళ్ళొస్తాను. కావు గ్యాంగ్ వాళ్ళ ఇంట్లో ఎక్సీ ఏం చేస్తుందో నాకు తెలీదు. నీకు జ్వరం ఉంది. ఫోన్లో నీ వాయిస్లో ఏదో తేడా అనిపించింది. ఈ బట్టలో నీకు వేడి లేదా? జ్వరంగా ఉందని అనిపించట్లేదా? నాకు అస్సలు వేడిగా అనిపించట్లేదు. వేవే వేవే, నువ్వు లేచావా? నాకేమైంది? నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నావా? నా గురించి కంగారు పడకు. నీకు ఫీవర్ ఉందో లేదో చూద్దామాగు. ఇంకా కొంచెం వేడిగా ఉన్నావు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నాకు మాస్టర్ కి చాలా భయం వేసింది. నీకింకా జ్వరం ఉంది, కొంచెం రెస్ట్ తీసుకో. నేను బాగా అలసిపోయాను. నేను వెళ్ళి పడుకుంటాను. మిమ్మల్ని నేను వదిలేస్తాను. బాయ్ బాయ్. తను మామూలుగా అయితే అస్సలు ఇలా ఉండదు. నీ ఫ్లాట్మేట్ ఎప్పుడు తెలివిగానే ఉండేది. థర్మామీటర్ తెచ్చుకో, మళ్ళొకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. మ్మ్. హ్మ్. 101 ఉంది. మళ్ళీ పెరుగుతుంది ఏంటి? ఇప్పటికి తగ్గిపోతుంది అని అనుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నందుకు అంత లెక్చర్ ఇచ్చావు తనకి. కానీ నీ సంగతేంటి? ఇక నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో.
నీకోసం వాటర్ తీసుకొస్తాను. నా గురించి కంగారు పడకు. నేను బాగానే ఉన్నాను. కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. రేపటికి తగ్గిపోతుందిలే. నేను వెళ్తున్నాను, నువ్వు పడుకో. నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. వెళ్ళు వెళ్ళు, డోర్ వేయడం మర్చిపోకు. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను వెళ్తున్నా. ఉమ్. ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంటికి వెళ్ళలేదా? నువ్వు మెడిసిన్ తీసుకోలేదు కదా, రాత్రి మళ్ళీ జ్వరం పెరిగితే అందుకే కొంచెం సేపు ఉందామని ఆగా. ఇప్పుడు నాకు బాగానే ఉంది. జ్వరం తగ్గిపోయింది. నేను అప్పుడే అనుకున్నాను నేను నీ పక్కనే ఉండాలని. హా? నీకు నన్ను గేమ్లో ఫాలో అవడం ఇష్టం అనుకున్నాను. నువ్వు అదే ఇప్పుడు చేయొచ్చు. కానీ నేను సీనియర్ యేషం చెప్పిన టాస్క్ ఇంకా పూర్తి చేయనే లేదు. అతన్ని మర్చిపో. నువ్వు స్ట్రెస్ తీసుకోకు. అన్ని ఫోన్ మోడల్స్కి వాడుకునేలా మన గేమ్ని అడ్జస్ట్ చేసాము, కానీ 2 ఫోన్ మోడల్స్లో డిస్ప్లే కార్డ్ ప్రాబ్లం వల్ల స్క్రీన్ అప్పుడప్పుడు బ్లాక్అవుట్ అవుతుంది. ఈ 2 మోడల్స్ అంత కామన్ కాదు, అందుకే మనం ఇప్పటికి వీటిని వదిలేయచ్చు. తర్వాత వచ్చే మోడల్స్ పైన మనం దృష్టి పెట్టాలి. పొద్దున్నే నేను ఫెంగ్టింగ్తో మాట్లాడాను. ఇక మన ప్రోడక్ట్ లాంచ్ని సెప్టెంబర్ కంటే ముందే చేశాం. అందుకే మనం అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే 1 నెల పని తర్వాత మనం మన డెమోలో మొదటి స్టేజ్ పూర్తి చేశాం, కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి ఫైటింగ్ యాక్షన్స్కి ఉండే స్మూత్నెస్, అలాగే వేరే కనెక్షన్స్. ఇది మన తొందరపడాల్సిన అవసరమే లేదు. మన గేమ్ ఆపరేషన్ స్మూత్నెస్ మిగతా గేమ్స్ కన్నా కూడా చాలా చాలా మంచివి. అలాగే అందరికీ నీలాగా టప్పులు వెతికే కళ్ళుండవుతాడు బ్రో. ఇలాంటి చిన్న చిన్న ల్యాక్స్ని అసలు ఎవరు పట్టించుకుంటారు? మనం ఈ బిట్ గెలుస్తామన్న నమ్మకం నాకైతే ఉంది. మనం గేమ్ని ఎన్హాన్స్ చేశాక అడ్జస్ట్ చేయొచ్చు కదా. నేను చేస్తాను. సరే సరే, నేను చేస్తానులే. నీ పని నువ్వు చెయ్యి. కానీ గేమ్ అందరి కోసం డిజైన్ చేసిందైతే నాకు అనిపిస్తుంది నిజానికి ఇవి లో గ్రేడ్ డిస్ప్లే కార్డ్స్ని సపోర్ట్ చేయగలవు అంటావా? నాకు సందేహంగానే ఉంది. అందుకే నేను రిజల్యూషన్ని మెరుగుపరచాలనుకుంటున్నాను. ఇంకా వాటి మోడల్ సర్ఫేసెస్ డైనమిక్ రిజల్యూషన్ కంప్రెస్ చేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా.